నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోహర్ సింహ. నూతన సంవత్సరం సందర్భంగా 39వ వార్డు అధ్యక్షులు మైలిపల్లి చిన్ని ఆధ్వర్యంలో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేసిన కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. అంగన్వాడీ సమస్యలపై వినూత్న రీతిలో నిరసన. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి అంటూ ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి అన్నమయ్య జిల్లా నందలూరు మండల స్థానిక సౌమ్యనాథస్వామి ఆలయంలో నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా నూతన సంవత్సరం నుంచి ఆరోగ్యాలతో బాగుండాలంటూ ఆ సౌమ్యనాథ స్వామి ఆశీస్సులు ఉంటాయని మీడియా ముఖంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా 3RR ఛానల్కి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు అందరికీ మంచి రోజులు జరగాలని, డెవలప్ కావాలని, ఒక మండలం కాదు, గ్రామం కాదు, ప్రజలందరూ బాగుండాలని నా ఆలోచన, నా ఆశ, నా ఆకాంక్ష. అలాగే రైతు బిడ్డలు బాగుపడాలి, వ్యాపారస్తులు బాగుపడాలి, అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు శ్రేయస్సు చేస్తూ ప్రజల కొరకు కష్టపడుతూ డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరికీ నా చేతి నమస్కరిస్తాను. అవునా? త్రీ ఆర్ఆర్ అని ఆడుంది, లోగో ఉండొచ్చు. స్వామి నాకు అందరు వస్తారు, అందరు తీస్తాం. మూడు కట్టెలు అయింది చూడు, 3 కట్టెలు ఓకే సార్. అడే ఫ్యాక్టరీ లేదు. ఒక్క నిమిషం అట్లా సార్ ఇలా చూడండి, అట్లా వీటి కలర్ పోతాను. ఓకే
అది తీసే తీసి కట్ చేసి దీన్ని వీళ్ళు ఆఫీసర్ కట్ చేసుకుంటారు. సార్ అట్లే వెయిట్ ఓకే సార్ దగ్గర సార్ ఒక నిమిషం అట్లే సార్ వెయిట్ అట్లా ఓకే సార్ చూడండి ఓకేనా ఇలా చూడండి అట్లా ఓకే సార్ అట్లే అన్నాడు ఓకే అన్నా ఇలా చూడు సార్ ఒక వెయిట్ వెయిట్ సార్ ఇలా చూడండి ఓకే సార్ ఇలా చూడండి ఆ కలర్ సార్ ఒక నిమిషం ఒక ఫోటో సార్ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అండగా మేమున్నామంటూ బీసీవై పార్టీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల నరసయ్య అన్నమయ్య జిల్లా మందపల్లి పులపత్తూరు గ్రామాల్లో అన్నమయ్య డ్యాం బాధితులను ఈరోజు రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీలో చేరి పార్టీని ప్రజాక్షేత్రంలో 3వ ప్రత్యామ్నాయంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య డ్యాం బాధితులకు ఇదివరకే 50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి సొంత డబ్బులు ఇచ్చినట్లు మీడియా ముఖంగా ఆకుల నరసయ్య పేర్కొన్నారు. భారీగా ప్రాణ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం బాధితులకు తగిన నష్టపరిహారం అందించడంలో విఫలమైందని చాలా ఇళ్లు భూమిలోకి కూరుకుపోయాయని కూరుకుపోయిన ఇంటికి 80,000 రూపాయలు మాత్రమే అందించారని ఇళ్లు నిర్మించాలంటే ప్రస్తుతం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇలా తగిన పరిహారం చెల్లింపు న్యాయబద్ధం కాదని తెలిపారు. ఇదే విధంగా మరోసారి విపత్తును అడ్డుకోవాలంటే 3 కిలోమీటర్ల మేర ఆనకట్టను నిర్మించడం ద్వారా పరిష్కారం అవుతుందని అలాగే ప్రజల ఆశీర్వాదాన్ని తనపై చూపి వచ్చే ఎన్నికల్లో తనకు రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడతాన్ని రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి తాను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలిపారు. కాబట్టి నేను అనేది ఏంటంటే రామచంద్ర యాదవ్ గారి పార్టీ బీసీ పార్టీ తరఫున వచ్చినాం. ఎందుకంటే పేదవాడికి ఓటేయండి. ఇప్పుడు నాకు సమస్య వస్తే రాగలుగుతావు వాకి తడతానైనా తమ్ముడు అని. అదే డబ్బున్నోడు కాడ నువ్వు ఓటేసి గెలిపించుకుంటావు ఇంటికాడ పోగలుగుతావునా? మేము కాంగ్రెస్ కానీ వాళ్ళు చేసేది అన్నీ పెట్టేది వాళ్ళు తినేది కూర్చేది ఏ పక్క వాటుకుంటా పక్క. ఇప్పుడు 2 కుటుంబాల పార్టీలే చూసినాం. మా నాన్న ఒకటి తెలుగుదేశం ఒకటి రాజశేఖర రెడ్డి. ముగ్గురున్నారా? ఎప్పుడన్నా ఎవరు లేరు. ఇప్పుడు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మంచోడు కాదని జగన్మోహన్ రెడ్డిని గెలిపించినాం. మళ్ళీ ఈయన మంచోడు కాదని మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయకుండా 3వడికి అవకాశం ఇద్దాం. ఆ 3వ రామచంద్ర యాదవ్ రైతు గుర్తు
మన పార్టీ గుర్తు రైతు గుర్తు. ఒకసారి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇద్దాం అక్క. ఇద్దామే. ఇప్పుడు నేను పేదవాడిని, అదే నువ్వు నీకు సమస్య వస్తే అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టవచ్చు నువ్వు ధైర్యంగా, తమ్ముడు నాకు ఈ పని ఉన్నది రారా బయటకు అనేసి. రావచ్చు. నువ్వు డబ్బు నువ్వు ఇంటికాడి పోగలుగుతాము. పోగలము. అసలు పోయినా కదా కింద కూర్చోవాలా, ట్రైన్ కూర్చొని పార్టీ లేదు. సావుకారింటికి పో. ఇప్పుడు రెడ్డేరు ఉన్నారు ఒకప్పుడు ఈ ఊళ్ళో, అందరూ ఇటు పట్టుకునేది సంవత్సరాల పడగాన నెలల ప్రకారం ఇట్లా చేద్దాలు అందరూ ఉన్నాయి వాళ్ళకు భూములు. అందరూ మాయటోళ్ళం పోయేది. ఇంతసేపు కూర్చుంటే ఆమె కుర్జీ మీద కూర్చొని నువ్వు అంటావు నింది. పదులకు బలిజోళ్ళకు కోయటికి పోతే సంపాదిస్తే మనకు ఎవరు ఈరు చేయరు మనకు బాటి పనులు అని అన్నారు. ఇప్పుడు ఆమె చచ్చిపోయేటప్పటికి ఊళ్ళో గడపైలా, అక్కడన్నా చచ్చిపోతే అక్కడన్నా వేసినారు. నిద్ర పెట్టుకుమిందా ఏమిలే. కాబట్టి మనం మాట మానవత్వం, మనం చేసిన సాయం అంతే తప్ప ఏం భయపడద్దు. రాబోయే రోజుల్లో అన్న వస్తాడు ఇడికి రామచంద్ర యాదవ్ అన్న, నీ తమ్ముడు మాట చెప్తున్నావు. మన వాళ్ళం ఒకసారి వీళ్ళిద్దరు కాకుండా ఈ 2 కుటుంబాలకు చెక్ పెట్టి 3వ వ్యక్తిని తీసుకొద్దాం. ఎందుకంటే అతను కూడా ఒక రైతు బిడ్డే, కష్టం నుంచి బతికి పెద్దోడే అంచెలంచెలుగా ఒక మంచి తెలివితేటలతోటి బిజినెస్ చేసి ఈ రోజున ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని 10 మంది అందరిని కూడా అన్ని చోట్ల కార్యకర్తల నాయకులు పెట్టి మన కోసం రైతు అనేవాడు బాగుపడితేనే, రైతు అనేవాడు లక్షణంగా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. రైతు నిత్యం పని చేస్తా ఉంటేనే, రైతు వరి పండించాలా, రైతు కూరగాయలు పండించాలా. మండపల్లి కొట్టుకోమైందా నేనే ఎక్కడెక్కడోళ్ళు సామాన్లు తెచ్చాను. అవును, నువ్వు అక్కడనే మళ్ళించుకొని అక్కడనే తీసుకోవచ్చు. ఇల్లు అని అక్కడే నిలుపుకున్నారు. ఏదో చాలా వరకు మేము కష్టపడ్డాం. 30 రోజులు తిరిగినా నేను. అదే ఆ రోజులు కూడా ఆ రోజు దూడలకు పాలు లేవంటే పాలు పాపము పోత పాలన తెచ్చిపోయిండమ్మా అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చి, ఎందుకంటే చచ్చిపోతాయి పాపము. వాళ్ళ ఎనుగులు వాటి అమ్మగారు చచ్చిపోయి నీళ్ళలో కొట్టుకొని. సరేనక్క, వస్తాము 4 రోజుల్లో. వేస్తున్నారు మేత జనాలకు, మళ్ళీ బూడతూరు వేస్తామన్నారు. మళ్ళీ ఊరివేలే 4 రోజులు వస్తాడు రామచంద్ర అన్న, మాట్లాడదాం. మీ బాధ చెప్పండి. సరేనక్క, ఓకే అన్నయ్య. చెప్పండి, మీరు చెప్పదలుచుకున్నది మీ పార్టీ ఆదేశం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి బీసీవై పార్టీ తరఫున ఈ రోజున మీ ముందుకు వచ్చాను. రాజంపేట నియోజకవర్గంలో నాకు ఊహ తెచ్చినప్పటి నుంచి ఏలింది రాయలసీమ నాయకులే అయినా, పరిపాలించింది ఈ రాయలసీమ గడ్డలో పుట్టిన వ్యక్తులే అయినా, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆస్తులు చెప్పలేనంత విధంగా కోటాను కోట్లు పెరిగిపోయాయి. కానీ కడప జిల్లాలో పుట్టినటువంటి మా బ్రతుకులు మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ రోజున మాకు విద్య అవసరమైనా, లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆరోగ్యం బాగలేకపోయినా, ఈ రోజున మేము ఆధారపడి బ్రతుకుతున్నది కేవలం గల్ఫ్ దేశమైనటువంటి కువైట్. ఆ కువైట్ దేశమే లేకపోతే ఈ రోజున మా కడప జిల్లాలో రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేల్ మాకు ఈ నియోజకవర్గ ప్రజలకు మింగన వెతుకలేదు. ఆ గల్ఫ్ దేశం కువైట్ వలన ఈ రోజున మాకు ఆరోగ్యం బాగలేకపోయినా, మా బిడ్డలను చదివించుకోవాలన్నా, మేము ఇల్లు కట్టుకోవాలన్నా, కడుపుకు మంచి తిండి తినాలన్నా కూడా అక్కడికి వెళ్ళి మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులే తప్ప రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఏలిన పాలకుల వల్ల మా బ్రతుకులు మారలేదు, మారతాయన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రాజరికపు పరిపాలనలాగా కుటుంబ పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. 2 కుటుంబాలు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఇతను పోతే అతను, అతను పోతే ఇతను. కాబట్టి ఈ రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఈ రోజున నేను బీసీవై పార్టీ తరఫున మాట్లాడుతున్నది ఏంటంటే, వీళ్ళిద్దరూ కాకుండా 3వ ప్రత్యామ్నాయంగా అవతరించినటువంటి పార్టీ బీసీవై పార్టీ. ఇంతకుముందు కూడా రాష్ట్రంలో చాలా మంది చూశారు, 3వ ప్రత్యామ్నాయంగా ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ వాళ్ళు ప్రజల్లోకి రావడం, ప్రజలతో మమేకం అవడం, ప్రజల కష్టాలు తెలుసుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీలు బలోపేతం చేసుకోకుండా ఎన్నో పార్టీలు కనుమరుగయ్యాయి. కానీ రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున బీసీవై పార్టీని స్థాపించి, ఉమ్మనూరులో పుట్టి, ఒక రైతు బిడ్డగా పుట్టి, అంచెలంచెలుగా తన మేధస్సుతోటి వ్యాపారవేత్తగా ఎదిగి ఈరోజు కేంద్రం నుంచి కూడా పెద్దలతోటి సన్నిహితం పెంచుకొని ఈ రోజున
ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద హోదా, అంత పెద్ద పలుకుబడి, ఆర్థిక బలం, అంగబలం, అధికారం అన్నీ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదే రామచంద్ర యాదవ్ని మట్టు పెట్టాలని గడిచిన సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన తన ఇంటిపైన దాడి చేసి అతను చంపాలని చూసినా కూడా భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోకుండా ఏ గడ్డలో అయితే పుట్టాడో అక్కడే సవాలు విసురుతూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి బీసీవై పార్టీని గెలిపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఈ రోజున అక్కడ రైతుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే 3వ ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ఎంత బాధపడుతున్నారో, ఇంకెవరున్నారు అని ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు నేనున్నా అని ఒక రైతు బిడ్డగా శ్రీ రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. అటువంటి పార్టీలో ఈ రోజున నేను అన్నతోటి మాట్లాడి ఆయన భావజాలం తెలుసుకొని, అలాగే ఇక్కడ నా నియోజకవర్గ సమస్యల గురించి అతనికి చెప్పడం, ఆయన చాలా మానవత్వంతో స్పందించి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ నెలలోనే ఒక వారం 10 రోజుల లోపల కూడా ఏదైతే ఇక్కడి ప్రజాప్రతినిధి వైసీపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వలన, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం వలన 2 సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యామ్ తెగిపోయి అక్కడ వచ్చినటువంటి ఆ వరద తాకిడికి, ఆ డ్యామ్ నీళ్లకి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. 50 మంది ప్రాణాలు పోయాయి. కొన్ని వేల మూగజీవరాశులు, దాదాపు 2000 ఆవులు ఎనుములు బరిలో నీళ్ళలో కొట్టుకొని చనిపోయాయి. అలాగే ఆస్తి నష్టం, అలాగే ఎంతో సంపద కొట్టుకోమైనారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, బంగారు కావచ్చు, ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు, చాలా మంది చాలా దారుణంగా వాళ్ళ బ్రతుకులు 20 సంవత్సరాలకు ఈ పొద్దు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు పూర్తి న్యాయం జరగలేదు. ప్రభుత్వం చెప్పుకుంటుంది మేము న్యాయం చేశాము, వాళ్ళకి న్యాయం జరిగిందనేసి. ఈ రోజు కూడా మేము ఆ మునక ప్రాంతం ప్రజలకు వెళ్ళొచ్చాము. కానీ ఏదైతే ఈ రోజున కాలనీలు కట్టిస్తున్నారో, జగనన్న ఇల్లు పేరుతో కొంతమందికి శాంక్షన్ అయితే కట్టిస్తున్నారు. కానీ ఎక్కడైతే ఆస్తులు కోల్పోయారో అక్కడ వాళ్ళ పునరావాసం జరగలేదు. అది కూడా కొన్ని ఊర్లకు మాత్రమే, ఒక ఊరికి తప్ప మిగతా అన్ని ఊర్లకు న్యాయం జరగల. ఈ రోజు మేము వెళ్ళొచ్చాం. దాదాపు చాలా ఇళ్ళు భూమిలో కూరుకుపోయాయి. అలాగే ఆ వరద తాకిడికి, ఆ నీటి ప్రవాహానికి ఈ రోజు 40-50 లక్షలు ఖర్చు పెడితే గానీ తయారవున్నటువంటి ఆ బిల్డింగులకి కేవలం 80,000 రూపాయలు 90,000 ఇచ్చి చేతులు దులుపుకున్నది ఈ ప్రభుత్వం. ప్రాణాలు కోల్పోతే మనిషి వెలకట్టింది వాళ్ళు 5 లక్షల రూపాయలు. అది కూడా ఇంకా కొంతమందికి రాలేదు. అంటే మన ప్రాణం ఖరీదు, ఒక మనిషి 100 ఏళ్ల జీవితం. వీళ్ళకు మనం ఎన్నికలేసి గెలిపించుకున్నందుకు వీళ్ళ ఇసుక ధనదాహానికి 50 మంది ప్రాణాలు పోతే వాళ్ళ జీవితం ఖరీదు, వాళ్ళ ప్రాణం ఖరీదు 5 లక్షల. కాబట్టి ఈ రోజున మేము అక్కడికి వెళ్ళొచ్చాం. మునక ప్రాంతమైనటువంటి మందపల్లి, పులప్తూరు ఇవన్నీ కూడా. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఆనకట్ట దాదాపు 3 కిలోమీటర్ల పొడవున ఆనకట్టగా నిర్మించగలిగితే రాబోయే రోజుల్లో మాకు ప్రమాదం రాకుండా, మళ్ళీ ఇటువంటి ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా మేము ధైర్యంగా బ్రతుకుతాము. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మేము మళ్ళీ ఇసుక మెట్టలన్నీ నీట్గా తోయించేసుకొని మేము పంటలు పెట్టించుకొని మళ్ళీ. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు తాలూకా డివిజన్లో డిస్ట్రిక్ట్ ఫారెస్టర్ ఆఫీస్ దివాకర్ మాట్లాడారు. కడప జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ వారి మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు నగరవనం పార్కును మంజూరు చేయడం జరిగిందని సవినీయంగా తెలియజేశారు. బద్వేల్ మరియు గండికోట దగ్గర పొన్నతోట నగరావరణాలకు 2 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. ఒక్కొక్క నగరావరణానికి 1,40,00,000 రూపాయలు మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు. అలాగే దాని ప్రకారం ప్లేయింగ్ ఏరియా, లుకా సెంటర్, ఇంటర్వ్యూ సెంటర్ నిర్వహించి యాక్షన్ ప్లాన్ విధంగా వర్క్ మొదలుపెట్టామని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ దివాకర్ మాట్లాడారు. దివాకర్, నేను ఇక్కడ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పొద్దుటూరులో పనిచేస్తున్నాను. ఈ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పొద్దుటూరులో బద్వేల్ ఒకటి 2 పోస్టులు ఉన్నాయి. సో మా కడప జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ వారు నగర వన్ అని చెప్పి మున్సిపాలిటీలు మాత్రమే, ఇది మున్సిపాలిటీకి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేటట్లు నగర వన్ అని 2 శాంక్షన్ చేశారు కడప జిల్లాలో. ఒకటి బద్వేల్ దగ్గర, ఒకటి సెంచరీ ప్యానల్ ఎదురుగా అవుతుంది. తర్వాత ఇక్కడ కొన్నతోట అని గండిపేట పోయే రోడ్లో ఒకటి, ముద్దనూరు రేంజ్లో ఇక్కడ ఒకటి అలాట్ అయింది. ఒక్కొక్క నగర వన్కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ప్రస్తుతానికి సెంట్రల్ షేర్ కింద 1,40,00,000 ఒక్కొక్క నగర వనానికి శాంక్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం
డెవలప్మెంట్ వర్క్స్, ఈ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా, యోగా సెంటరు, వాకింగ్, ఇంటర్ప్రిటేషన్ సెంటరు, సో ఇలాంటివన్నీ ఇందులో కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు అవకాశం ఉంది. సో ఆ విధంగా డెవలప్మెంట్ వర్క్స్ యాక్షన్ ప్లాన్ అప్రూవ్ అయింది. అప్రూవ్ అయిన యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము వర్క్స్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా మా ప్రొద్దుటూరులో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని ఇక్కడ ఒకటి చాలా రోజుల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో కూడా ఇయర్లీ ఈ సంవత్సరం డెవలప్మెంట్ వర్క్స్ కింద యాక్షన్ ప్లాన్ 28 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఇక్కడ పార్కులో ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఇంకా ఏమైనా అవసరమైనప్పుడు ఏమైనా వర్క్స్ చేయడానికి కొరకని 28 లక్షలు శాంక్షన్ అయి ఉన్నది. అదేవిధంగా ప్రొద్దుటూరులో ఒక నగరవనం 2 సంవత్సరాల కిందట నగరవనం శాంక్షన్ అయింది. ఇక్కడ స్థలం కొద్దిగా ప్రాబ్లం వచ్చినందువల్ల రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కలుపుకొని లొకేషన్ చేంజ్ చేసుకొని ఆల్రెడీ 24 లక్షలు శాంక్షన్ అయింది. దాన్ని కూడా రివాల్యుయేషన్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా కొద్ది రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాము. వచ్చిన తర్వాత ఆ ఫండ్స్తో కూడా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో ఇంకా డెవలప్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకో టూరిజం ఇనిషియేటివ్ కింద ఎవరైనా డోనర్స్ వచ్చి ఇక్కడ, ఎందుకంటే పొద్దుటూరు విలేజ్లో చాలా అదృష్టవంతులు ఏంటంటే ఊరికి దగ్గరలోనే రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఉంది, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది. డోనర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఏమైనా డెవలప్మెంటల్ వర్క్స్ చేయడానికి, డొనేషన్ చేయడానికి అవకాశంగా కూడా డిపార్ట్మెంట్ ఒక అవకాశాన్ని కల్పించింది. సో ఆ విధంగా రీసెంట్గా శ్రీనాథ్ గారు అని డాక్టర్ గారు ఆయన ఒక 80,000 ఖర్చు పెట్టి 500 మొక్కలను నాటించడం జరిగింది. ఆయన సొంత అమౌంట్తోనే డిపాజిట్ చేసి డిపార్ట్మెంట్లో కమిటీ అప్రూవల్ తీసుకుని ఆ కమిటీ అప్రూవల్ ద్వారా ఆయన ప్లాంటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పెన్షన్స్ కూడా ఇచ్చినారు రమేష్ గారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు వచ్చి ఈ పార్క్ డెవలప్మెంట్ చేయడం కోసం సహకరించిన మా పూర్తి సహకారం వాళ్ళకి అందిస్తాము. ఈ విఎస్ఎస్ ద్వారా ఈ పనులన్నీ చేయించడం జరుగుతుంది. ఇంకొక కమిటీ ఉంది, సిసిఎఫ్ కర్నూలు వారు కమిటీకి అధ్యక్షులు. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని గైడ్లైన్స్ ప్రకారము డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి ఎవరైనా డోనర్స్ వచ్చినా కానీ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వాటి ద్వారా కూడా ఈ పనులు చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ మీరు వచ్చిన నుండి ఇక్కడ ఎర్రచందనం కేసులు కానీ, దీన్ని ఈ వెహికల్స్ పట్టుకోవడము, ఎర్రచందనం సమస్యలలో కేసులు కానీ ఎంతవరకు జరిగింది? సంవత్సర కాలంగా లేదా అంతకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ నేరం అనేది, రెడ్ శాండర్స్ నేరం అనేది చాలా తక్కువ అసలు తక్కువ అంటే 1, 2, 3 కేసులు కానీ ఎక్కువ రాలేదు. నా జ్యూరిడిక్షన్ 4 రేంజ్లు వస్తుంది. వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని ఒక 2 కేసులు మాకు అందజేయడం జరిగింది. కాబట్టి నేరం చాలా తక్కువ. తర్వాత మేము పెట్రోలింగ్ కూడా డైలీ డ్యూటీస్ ప్రకారం పెట్రోలింగ్ కూడా పోలీసు వాళ్ళు సహకరించారు. తర్వాత ఆర్ఎస్టీఎఫ్ అని మా డిపార్ట్మెంట్లోనే రెడ్ శాండర్స్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా తిరుపతిలో ఉన్నారు. వారి ద్వారా కూడా కేసులు 1, 2 కేసులు దొరికినాయి. వీరందరి సహకారంతో మేము ముందుకు సాగిపోతాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఈ పరిసర రేంజర్ గారు, మీరు అందరూ కలిసి సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు చాలా సహకారం ఉంది. వారి ద్వారా కూడా మాకు కేసులు బట్టి వారి ద్వారా కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ తిరుపతిలో ఆఫీస్ ఉంది. వాళ్ళ స్టాఫ్ ద్వారా కూడా మాకు కేసులలో వాళ్ళు సహకరిస్తున్నారు. అందరం కలిసి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెళ్ళి కేసులు బుక్ చేయడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ గౌరవనీయులైన ఇరుగం రెడ్డి తిరుపాల్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే దూరు మండల కన్వీనర్ చిరాకీ భాషా వైస్ ప్రెసిడెంట్ కొట్టె మురళి, లీగల్ అడ్వకేట్ మెహబూబ్ బాషా బందే ఖాన్, అలాగే ఎరుగం రెడ్డి గోపాల్ రెడ్డి గతంలో ఎక్స్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం జగనన్న సేవకునిగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయుష్తో, సంపూర్ణ ఆర్థిక పుష్కలతో వర్ధిల్లాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో కోరుకుంటున్నాను. మరొక విషయం ఏమంటే, మన జగనన్న మనం కోరుకునేది ఏమంటే, భగవంతుని కూడా మా కుటుంబం బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మాకు ధనవంతులం కావాలా, మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలా, సమాజంలో మేము కూడా ఒక ఉన్నత దిశలో ఉండాలని కోరుకుంటాం. మనందరం కూడా అది ఎవరిని భగవంతుని కోరుకుంటాం కొత్త సంవత్సరంలో పూజ చేసుకుని. అయితే అటువంటి కావాల్సిన భగవంతుని కోరే ప్రతి ఒక్క అంశం కూడా మాకు జగనన్న రూపంలో మనకు
పేద బడుగు బలహీన వర్గాలందరినీ అభ్యున్నతి తీసుకొచ్చేదానికి వాళ్ళకి కావాల్సిన చదువు అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, గృహాలు అయితేనేమి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరిచినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చూసాం, చెప్పాడు ఏమి రుణమాఫీ చేస్తాడు, ఏమి ఇచ్చింది లేదు. పోతే మీకు బంగారు మెడల్లో వేసేది, ఆడవాళ్ళకి బంగారు మెడల్లో తీసుకొచ్చేస్తాను, బ్యాంకులో తీసుకొస్తాను నేను, అది తేలేదు. డాక్టర్ రుణమాఫీ చేస్తామన్నాడు, ఏమీ చేయలే. చెప్పింది ఏ ఒక్కటి కూడా చేసేది చేయలే. మళ్ళీ ఇప్పుడు మోసం మాటలతో నేను అన్నీ చేస్తానని ప్రజల ముందుకు వస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ చేసే దాన్ని గుర్తుపెట్టుకోండి. పేదవారిని అందరినీ అభ్యున్నతి తీసుకుపోయేదానికి పాటుపడిన వ్యక్తి మన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. బాగుంది భాష. అడగనిది అమ్మేని అన్నం పెట్టదు, అడగనిది అమ్మేని అన్నం పెట్టదు. అడగకుండా ఇచ్చిన మహానుభావుడు ఎవడంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అడుగుజాడల్లో పుట్టేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అవతార పురుషుడు, కడప జిల్లా కన్నబిడ్డ, పుల్లబిడ్డ ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముద్దు బిడ్డ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుటుంబానికి ఇంటికి పెద్ద కొడుకు లాగా వచ్చేసి మనకన్నీ అడగకుండా కానీ తినేదానికి తిండి ఇచ్చాడు, ఉండేదానికి ఇల్లు ఇచ్చాడు, ఉపాధి రూపంలో ప్రతి ఒక్కరికి పేదవారికి అందరికీ పనిచేసుకోవడానికి వర్కులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అలాగే ఆయన ప్రతి నవరత్నాలు అనేసి మనకు ఏదైతే మన కుటుంబంలో పెద్దవాడు ఏ విధంగా మన పిల్లలకి ఏ విధంగా ఏది కావాలనో అవన్నీ అడగకుండా సమకూర్చిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు. అందుకే గర్వంగా కడప జిల్లా వాసిగా చెప్తున్నాను. అలాంటి వారిని మళ్ళా మనము సీఎంగా ఎన్నుకొని మన ఉజ్వల భవిష్యత్తు తీసుకొని రావాలి. మనం ఇంతకుముందు నేను రామరాజ్యం అయితే చూడలేదు, బ్రిటిష్ కాలంలో పరిపాలన ఎప్పుడు చూడలేదు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రిటిష్ కాలంలో పరిపాలించిన విధంగా మనమైతే అన్ని చూసాం. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కరువు కాటకాలు, రైతుకు తినేదానికి తిండి లేదు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడినాం. అలాంటి టైంలో మన జగనన్న రావడము, రామరాజ్యం మనమైతే ఇంతకుముందు రామరాజ్యం మనం పుట్టలేదు, చూడలేదు. కానీ మన కళ్ళారా ఈరోజు ప్రతి ఒక్కరు పేదవాడు బాగా చదువుకునే వాళ్ళ బాగా ఉండాలి, కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏదో విధంగా పెద్దవాళ్ళు హై స్కూల్లో చదువుతున్నారు అదే స్కూల్లో చదవాలి, ఉన్నత చదువులు చదవాలనేసి ఈ జరుగుతున్నటువంటి పెత్తందారులకు పేదవారికి జరిగిన యుద్ధంలో జగనన్న నేనున్నాను, మీ మాట నేను విన్నాను, నేను ఉన్నాను మీకు అనేసి ముందుకు వచ్చేసి మనందరికీ ఒక పెద్ద కొడుకు లాంటి మన ఆంధ్రప్రదేశ్కు పెద్ద కొడుకు లాగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరు నిజంగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందాడు. ఏ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ఏ పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినాడు. కాబట్టి అలాంటి మహానుని వారి యొక్క కృతజ్ఞత తీసుకోవాలని కోరుకుంటూ దూరు మండల ప్రజలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ వన్స్ అగైన్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నమస్కారము. దూరు మండల ప్రజలకు నమస్కారము. ఈరోజు నా పేరు చిరాగి మహబూబ్ బాషా. నేను మండల కన్వీనర్ని, వైసీపీ మండల కన్వీనర్ని. దూరు మండల ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క బీసీ ఎస్టీ మైనారిటీలకు అవకాశం కలిగింది. ఈరోజు ఈ మండల కన్వీనర్ పోస్ట్ రావాలంటే జగనన్న మనకు ఈ బీసీ మైనారిటీని గుర్తించిన దానివల్లనే మనకి మండల కన్వీనర్ పోస్ట్ వచ్చింది. ఈ అన్ని పథకాలని మనం గుర్తుపెట్టుకొని మళ్ళా జగనన్న వస్తే మన ప్రతి ఒక్క బీసీకి, ప్రతి ఒక్క మైనార్టీకి, ప్రతి ఒక్క ఎస్టీకి అందరికీ మనకు పదవులు వస్తాయి. మనమందరం పదవులు అనుభవించచ్చు. కాబట్టి మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం ప్రజలు పాసం లక్ష్మీ నరసయ్య, అఖిల భారత కాపు సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పాసెం రామ్మోహన్, అలాగే పాసెం బ్రదర్స్, పాసెం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోమేశిల పోలీస్ గురప్ప, మిలిటరీ రామచంద్రుడు, మినీ కొండయ్య, తోట సురేష్, పసల చిన్నవీరయ్య, నల్లంశెట్టి సుబ్బయ్య, తోట గుర్రప్ప, కోనేటి హరి, సంజీవరాయుడు, బండి రత్నమయ్య, అలాగే దువ్వూరు మండల ప్రజలంతా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సుబైనా
ఒక నిమిషం ఉండవు. దువ్వూరు గ్రామ ప్రజలకు, చుట్టూరు పల్లెల నుంచి వచ్చిన మండల ప్రజలకు, ఇంకా పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మాసం లక్ష్మణరావు గారి అభిమానులకు, మా కూర్చులు పెద్ద ఆయన పోలీస్ గురపయ్య గారికి, మా దళిత సంఘీయులందరికీ, దువ్వూరు పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా మా గురువు భవత్సారి లాంటి వారికి వీళ్ళందరికీ మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో అష్టైశ్వర్యాలతో ఎదుర్కోవాలని, అందరూ ఐకమత్యంగా మంచిగా నడవాలని కోరుకుంటూ దువ్వూరు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం కలిసి వచ్చిన అందరికీ మా కృతజ్ఞతలు. మొత్తం ఊరంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. కోడూరు వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన కొరముట్ల శ్రీనివాసులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వివరాలను చూస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్ర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులకు స్థానిక మండల కేంద్రంలో పనిచేసే ఉద్యోగస్తులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు భాష పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం కోడూరు పట్టణంలో చెత్త సేకరించడానికి ఉప సర్పంచ్ శివసాయి తండ్రైన తోట శ్రీనివాసులు జ్ఞాపకార్థంగా తోటా బ్రదర్స్ వారి సొంత నిధులు 9 లక్షల రూపాయలు వెచ్చించి 2 ఆటోలు వితరణ చేశారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేతుల మీదుగా వాటి తాళాలను ఏవో ప్రసాద్కు అందజేశారు. అనంతరం కొరముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. స్థానిక నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన్ వర్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ భాషా, జడ్పీటీసీ రత్నమ్మ, సర్పంచ్ శివయ్య, ఉప సర్పంచ్ శివసాయి, పట్టణ అధ్యక్షులు సిహెచ్ రమేష్, అంబటి మురళి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వెనక చూడు వెనక నూతన సంవత్సరం సందర్భంగా రైల్వేకోడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శివసాయి వాళ్ళ తండ్రి తోట శ్రీనివాసులు జ్ఞాపకార్థం రైల్వేకోడు గ్రామ పంచాయతీకి 2 వాహనాలు దాదాపు 9.5 లక్షలు విలువ చేసే వాహనాలను సొంత నిధులతో వాళ్ళ తండ్రి పైన ఉన్న మమకారంతో ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ బండ్లను వాహనాలను పంచాయతీకి డొనేట్ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా గూడూరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. వాళ్లకు నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాం. 1/1/2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రోతలకు, అదేవిధంగా యజమానానికి, పాఠకులకు అందరికీ, అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా కోడి నియోజకవర్గం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు నియోజకవర్గం పైన, ప్రజల పైన, అదే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన అంగా అద్భుతంగా చేయాలని, చాలా ఆయన దీర్ఘ ఆయుష్యాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. దాంతోపాటు ఈరోజు తోట శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం తోట శివసాయి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఈరోజు కోడూరు మేజర్ పంచాయతీ దాదాపు మున్సిపాలిటీ అనుకోండి, ఆ ప్రాంతానికి ఇక 2 చెత్త సేకరణకు సంబంధించిన 2 ఆటో సంబంధించిన పెద్ద ఆటోలు స్పాన్సర్ వాళ్ళ సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది. వాళ్ళకు హృదయపూర్వక 3RR న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మీడియా మిత్రులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. 3RR న్యూస్ ఛానళ్లకు యజమానానికి, ప్రేక్షకులకు, శ్రోతలకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు, కోడి నియోజకవర్గానికి మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 సంవత్సరం అనేకమైన దాన్ని ఆస్వాదించింది. మళ్ళీ 2024 స్వాగతం పలుకుతూ ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోడి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ప్రజలను కూడా మంచి జరగాల. ఈ యొక్క సంవత్సరంలో అనేకమైన విజయాలు చేకూర్చాలని మనందరూ తయారుస్తున్న 3RR ఛానల్ యజమానికి, రిపోర్టర్స్కి, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ని కూడా విజయంగా శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు.